ఇవాళ బీరకాయ బెండకాయ కలిపండి కూర ఎలా చేసుకుందామో చూద్దాము. మనకి ఒక్కొక్కసారి టెర్రస్ గార్డెన్లో ఓ 3 బీరకాయలు 2 బెండకాయలు అలా వస్తాయి కదా, అలాంటప్పుడు ఇది యూజ్. ఒకసారి మనం కూరలు తెచ్చుకున్నప్పుడు కూడా మిగిలిపోతాయి కదా, అప్పుడు కూడా ఈ కూర చేసుకుంటే బాగుంటుందండి. మూకుడు కాలేసి నూనె వేసి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఫస్ట్ బీరకాయ ముక్కలు వేసేయాలన్నమాట. తర్వాత బెండకాయ ముక్కలు వేయాలి. వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉంచేయాలన్నమాట. కొంచెం మూత పెట్టి ఉంచితే కనుక వాటర్ వస్తుందండి, వాటర్ మగ్గిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు కారానికి వేసాను. ఎండు కారం కన్నా పచ్చిమిరపకాయల కారమే బాగుంటుంది. ఇలా మూత పెట్టేసి ఉంచి చివరికి ఏంటంటే లాస్ట్కి కొంచెం రవ్వ పులుసు అంటాం అనమాట, కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. అప్పుడు పులుపులుగా బాగుంటుంది అనమాట. ఇదేమీ హెల్తీ ఫుడ్ కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా పెట్టచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. లాస్ట్ కరివేపాకు వేసుకుంటే మంచి వాసన ఉంటుంది. పోపులో వేసేస్తే ఏమవుతుందంటే కరివేపాకు వాసన పోతుంది. లాస్ట్ కరివేపాకు వేసాను. కొత్తిమీర అయితే అంత బాగుంటుందండి.